మళ్ళీ నేను త్రిశూలం అని చేస్తాను ఇక్కడ. ఆ టైంలో నాకు ఇద్దరు హీరోయిన్స్ కావాలి. ఒకరు శిరీష పెట్టాను. శిరీషకు దగ్గరగా సిస్టర్ లాగా కావాలంటే ఈ అమ్మాయి టక్కనే అనిపించింది. మా మేనేజర్కి అమ్మాయి మన అమ్మాయిరా, అమ్మాయి చేస్తదేమో అడుగు అంటే తను చేస్తానని చెప్పింది. స్కెడ్యూల్కి రావట్లేదు షూటింగ్కి. అలా 2 స్కెడ్యూల్స్ అయిపోయినాయి. ఆ అమ్మాయి సీన్స్ పక్క పెట్టడం, మిగతా చేసుకోవడం. చివరికి వాడిని అడిగా, ఏంట్రా అమ్మాయి చేస్తుందా చేయదంటే ఇంకొకటి పెట్టుకుంటాం కదా మనం ఎందుకు అని చెప్తే, అని ఒకసారి మాట్లాడన్నా. ప్రాబ్లం ఏంటి అంటే నువ్వే అన్న ప్రాబ్లం. నేనేమన్నారా అన్నా, మన కాంపౌండ్లో అందరికి అమ్మాయిలు పిచ్చిందని ఎవరు చెప్పారట. వారిని ఇదేంద్రా అని. సరే ఓపెన్ చేయి, అప్పుడే కొత్తగా మోబిటెల్ అప్పుడే కొత్తగా వచ్చినాయి ఫోన్స్. నాకు ఫోన్ ఉండేది, నాకు ల్యాండ్ ఉండే. సరే ఆమె ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్ళగానే నా ఫోన్కి రింగ్ ఇవ్వమని చెప్పి నేను మాట్లాడతాను. ఇది నన్ను ఏమైనా చేస్తాను చెప్పి అప్పుడు ఫోన్లో మాట్లాడి, ఏ ప్రాబ్లం ఉండదమ్మా, నీకు ఎప్పుడు ప్రాబ్లం ఉందన్నా మనిషి, అట్లాంటిది ఏమి ఉండదు. అదే సమస్య అనుకుంటే, ఇంకేదైనా సమస్య అనుకుంటే నాకు చెప్పేసి, ఇదే సమస్య అనుకుంటే ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత ఆ అమ్మాయి కమిట్ అయింది. కమిట్ అయిన తర్వాత ఆ స్కెడ్యూల్లో లాస్ట్ డే షూట్, అది ఒకటే షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్కెడ్యూల్కి ప్రపోజ్ చేశాను. తనా మీరా? తనే చేసి సార్ ఇక్కడ గ్రేట్ సార్. ఇక్కడ కాళ్ళకి వేసుకునే ఒక విషయం చెప్పనా? చెప్పండి. మీరు కాళ్ళకి వేసుకునే, నేను ప్రపోజ్ చేసినప్పుడు, తను నన్ను ప్రపోజ్ చేసినప్పుడు నేను విజయనగరం ఉన్నా. మా ఊర్లోనే మీ ఇద్దరికి మా ఊర్లో కనెక్షన్ ఉంది. అయితే సునీల్ వర్మ గారు చనిపోయారు. అవునవును, చనిపోయారు సార్. చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకి వెళ్ళి 10th డేకి వెళ్ళిపోయి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత విజయనగరం నుంచి వస్తుంటే ఈవిడ ఫోన్ చేసి వాక్మెన్ ఆన్ చేసి, వాక్మెన్ అప్పట్లో వాక్మెన్ లేదు, ఆ వాక్మెన్లో పాట వస్తుంది, నువ్వంటే నాకు ఇష్టం, నీ ప్రేమ అంటే నాకు అట్లా. మీరు యాక్సెప్ట్ చేశారు విజయనగరంలోనే? యాక్సెప్ట్ చేయలేదు, వచ్చినాక మాట్లాడదామని చెప్పా. ఇంకా నేను చాలా ప్రాక్టికల్గా ఉంటా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. సూపర్. చెప్పిన తర్వాత ఏంటి అంటే నేను అప్పుడే చెప్పాను, నేను డైరెక్టర్ అయ్యి నిండా 4 నెలలు 2 సీరియల్స్ చేసి ఉన్నాను, అది ఫస్ట్ సీరియల్. నువ్వు కమిట్ అయ్యి మా అంటే 1 వీక్ ఫస్ట్ స్కెడ్యూల్ ఒకరోజు చేసావు, ఇక్కడ చేసావు, నా గురించి నీకు ఏం తెలుసు, ఒక డైరెక్టర్ అనేది చూస్తున్నావు, వెనక షాడో పెద్దగా ఉంటుంది, డైరెక్టర్ అనేది ముందు చాలా గొప్పగా కనిపిస్తుంది, ఆ షాడో అంతా నీకు తెలిసాల్సిన అవసరం ఉందంటే నాకేం అవసరం లేదు సార్. లేదు అని చెప్పి నేనే ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ ఇంట్లో కూర్చోబెట్టి ఆ ఫ్యామిలీ ముందే నేనేంటి ఇప్పుడు నేను చెప్పిన, ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి అసలు ఏంటి ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు అన్నది, తెలియాల్సిన అవసరం ఉంది కదా అన్న. నేను మిమ్మల్ని చూశాను, మీరు మాట్లాడేది నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి. అలా కాదమ్మా, ఒక 1 మంత్ ఆలోచించు, 1 మంత్ ఆలోచించినాక చెప్పు, 1 మంత్ అయినా 1 వీక్ అయినా 1 డే అని ఇదే సార్ అన్నది. ఓ పని చేసి రేపు కలుస్తాం ఈ టైంకి, ఇంకా ఫిక్స్ అయ్యి వచ్చింది, రేపు మళ్ళీ కలుస్తాం అని చెప్పిన తర్వాత రేపు నెక్స్ట్ డే చూస్తే ఏంటంటే